గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది నెల్లూరు రాజకీయము. దాంట్లో ప్రధానంగా మేయర్ శ్రవంతిపై అవిశ్వాసము, రాజీనామా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో కార్పొరేటర్లు చేరికలు. ఇప్పుడు అదే టాపిక్ మీద మనతో మాట్లాడేందుకు నెల్లూరు నగరంలోని ప్రధాన ముస్లిం మైనార్టీ నాయకుడు కరీముల్లా భాయ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు గత 5 సంవత్సరాలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఉన్నారు. ఒక్కసారిగా టీడీపీలో చేరడానికి గల కారణాలేంటి? ముఖ్య కారణం ఏంటంటే, మన వార్డులో గతం నుంచి కూడా ఎవరు కార్పొరేటర్ అయినా కౌన్సిలర్ అయినా అభివృద్ధి అనేది లేదు. కాబట్టి నేను సిపిఎంలో కొన్ని నా సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకుని పనిచేస్తున్నాను. దాని తర్వాత వైసీపీలో వస్తేనే ప్రభుత్వం ఉంటేనే కొన్ని పనులు జరుగుతాయని చెప్పి నేను వైసీపీలో చేరాను. చేరిన తర్వాత 2 సంవత్సరాలు నేను కొన్ని రోడ్లు అయితే కానీ కాలువలు అయితే కానీ అన్నీ మొత్తం మన ఏరియాకి అభివృద్ధి చేశాను. చాలా సంతోషం అనిపించింది నాకు. దాని తర్వాత మరి సడన్గా ప్రభుత్వం పోయింది కాబట్టి కొన్ని ముఖ్యమైన పనులు అన్నీ ఆగిపోయినాయి. మేము అనుకున్న డిజైనే వేరే ఉన్నది, వాడికి మళ్ళీ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ గమ్ముగా అయిపోయాం. ఇంకా అధికారం లేదు కాబట్టి మనం గమ్ముగా కార్పొరేట్గా ఉన్న మళ్ళీ పనులు జరగవు అని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దీంట్లో వేరే రకంగా ఎంతమంది అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. నేను ఎటువంటి వాడు అనేది ప్రజలకు తెలుసు. దానికోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రధాన నాయకులు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ప్రలోభాలకు గురయ్యారు, ఒత్తిడికి గురయ్యారు, అందుకే టీడీపీలో చేరారని చెప్పి. అది ఎంతవరకు వాస్తవం? ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు. ఆ విధంగా ప్రతివాడు అనే దానికి ఆస్కారం లేదు. నేను అనుకుని పోయింది ఏంటంటే, నాకు కొన్ని పనులు మన ప్రజల కోసం కావాలి కాబట్టి నేను పోయాను. దీంట్లో ఎటువంటి ఇది లేదు. ప్రభావాలు నాకు ఏది డబ్బులు అయితే కానీ నాకు డబ్బులు అయితే ఉండయి. నేను వాళ్ళు వేస్తే నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఉంటే నేను కార్పొరేటర్గా ఉండే నిలబడినప్పుడే నేను నా ఖర్చుతోనే నేను గెలిచాను. ఎవరు దాంట్లో ఇది లేదు. అదేవిధంగా మీకు టీడీపీ ప్రభుత్వం తరఫున కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమేనా? వాస్తవం అంటే వాళ్ళు చేర్చుకునే దానికి ఎన్నో ప్రభావాలు ఎన్నో చూపిస్తారు, ఎన్నో చెప్తారు, కానీ అన్నీ జరుగుతాయనేది కరెక్ట్ కాదు. లేదంటే కార్పొరేటర్గా నేను ఉన్నాను కాబట్టి కార్పొరేటర్గా నన్నే నిలబెడతారని నమ్మకం నాకుంది. నా పనులు జరుగుతాయని చెప్పి నమ్మకంతోనే నేను దీంట్లో చేరాను. వేరే రకంగా ఏం లేవు. ఎవరే అనుకున్నా నా మనసుకి నాకు తెలుసు. ప్రజల కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నానని నేను భావిస్తున్నాను. అంటే ఎందుకు అసలు మీరు పార్టీ మారడానికి కారణం ఏంటి? ముఖ్య కారణం, చిన్న పని చేసుకోవాలన్నా ప్రభుత్వం కావాల్సిందే. ప్రభుత్వంలో లేకుంటే మా పనులు జరగవు. ఏ చిన్న రేషన్ కార్డు ఇప్పించాలన్నా, ఏ చిన్న సమస్య వచ్చినా, కులాయి ఇప్పించాలన్నా, ఏ చేయాలన్నా వాయిస్ ఉండదు. ఎందుకంటే అధికారులలో ఎవరుంటే వాళ్ళ పనులు జరుగుతాయి కాబట్టి నేను ఈ నిర్ణయానికి ఒప్పుకున్నాను. నేను ఫస్ట్ పోయినప్పుడే నారాయణ సార్తో నేను కలిశాను. మేయర్ అజిత్ భాయ్ తీసిపోయి ఆయన ముందరే మాట్లాడాం. నేను ఓపెన్గానే చెప్పాను సార్తో, ఈ విధంగా రేషన్ కార్డులు అయితే కానీ అదేవిధంగా పింఛన్లు అయితే కానీ బాగానే జరుగుతుండే. ఇప్పుడు కుళాయిలు, దొంగ కుళాయిలు ప్రతి ఏరియాలో ఉన్నాయి. మా డివిజన్లో కూడా సగానికి పైన ఉన్నాయి. ఒకేసారిగా 30,000 40,000 కట్టమంటే అది సమస్య. అది చాలామంది వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. దాని మీద దృష్టి చేయండి అంటే నేను చేస్తాను, మాట్లాడతాను. అసెంబ్లీలో పాస్ చేసింది అది నేను చెప్పాడు. కొద్దిగా కట్టమని చెప్పి మేము చెప్పామని చెప్తున్నారు. అయినా ఇవాళ కూడా నేను మేయర్గా ఎన్నికైన రూప్ కుమార్ గారిని కూడా చెప్పా పొద్దున్నే. పేదోళ్ళు జాస్తి ఉన్నారు మా డివిజన్లో, దానికోసం అని చెప్పి ఒక 10,000గా కట్టించుకొని కంటిన్యూ చేసుకున్నట్టు రిలీజ్ చేసుకున్నట్టు నేను మాట్లాడాను. అది కూడా ఆలోచిస్తానని చెప్పారు. అది ఒకటి. అదే ఘోష హాస్పిటల్ ఉంది. ఆ ఘోష హాస్పిటల్ కూడా ముస్లింకి అప్పుడు వైసీపీ స్టార్ట్ చేసిన మళ్ళీ పెండింగ్ పడిపోయింది. ఆ ఎలక్షన్ రావడం మళ్ళీ పెండింగ్ పడిపోయింది. దానికోసం అది కూడా నేను గుర్తు చేశాను. అది కూడా పూర్తి చేయాలని చెప్పి నా డిమాండ్. నారాయణ సార్ చెప్పారు, ముస్లిమ్స్ మైనార్టీల కోసం అని చెప్పి 1st క్లాస్ నుంచి 12 దాకా నేను పెద్ద స్కూల్ కడతాను, స్థలం చూస్తున్నాను. రామనారాయణ రెడ్డితో మాట్లాడి మన్సూర్ నగర్ ముందర ఉండే ఆ స్థలం అయినా లేదంటే ఒకటి బోస్ స్థలం అయినా ఏదో ఒకటి చూసి మీరు స్థలం చూపిండి నేను కట్టిస్తాను అని చెప్పాడు. అది మంచిదే. ఇటువంటి డెవలప్ చేసుకోవాలంటే ముస్లిమ్స్లో ఎవరు మాట్లాడుతున్నాయి కదా, ఎవరు మాట్లాడకపోతే అసలు జరిగే పనులు కూడా జరగదు కదా. దానికోసం చెప్పి నేను దానికి అంటే టీడీపీ తరఫున ఎలాంటి ఒత్తిడి కానీ ఎలాంటి ప్రలోభాలకి గురవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు మీరు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ సొంత వర్గం నుంచి ఏమైనా విభేదాలు మీకు తలెత్తాయా? వైసీపీలో నన్ను ఉన్న ప్రతి వాళ్ళతో నేను కలిసి ఉంటున్నాను. వైసీపీ వాళ్ళు కానీ
లాస్ట్కి తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కూడా నాతో బాగానే ఉంటారు. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అందరూ రేపు ఇవ్వాలి కాకపోయినా రేపు వచ్చేస్తారు. లేదంటే నేను సడన్గా నిర్ణయం తీసుకున్నాను కాబట్టి చాలామందికి చెప్పలేదని చెప్పి ఒక బాధ ఉంటుంది. ఆ బాధ కూడా కొన్ని రోజుల్లో వాళ్ళే సర్దుకుని మళ్ళీ వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే నగరంలో ఉండే డివిజన్లలో ఇది అతిపెద్ద డివిజన్ అయినా 42 డివిజన్లో టీడీపీ ఇప్పటి వరకు ఇక్కడ విజయం సాధించలేదు. ఇప్పుడు మీరు టీడీపీలో చేరారు, ఏ విధంగా ప్రజల్లోకి పోతారు మీరు? ఎప్పుడైనా సరే మీరు చెప్పేది మంచి పద్ధతే. మనం జనంలో పోతేనే మాకు నచ్చి ఓటేస్తారు. అంతేగాని ఆ డివిజను వైసీపీదా లేకపోతే తెలుగుదేశంది అనేది పక్కన పెట్టినా ఎవరు పని చేస్తారో వాళ్ళకి ఓటేయాలని చెప్పి జనాల్లో ఉంది. అదేవిధంగా నేను ముందర పోతాను. వాళ్ళ మనసు గెలుచుకుని నేను రాబోయే యుద్ధంలో నేను గెలుస్తానని నాకు బాగా నమ్మకం ఉంది. ఓకే, పార్టీ ఒత్తిళ్ళకైతే మేము లోన్ కాలేదు, ఎవరు మమ్మల్ని ప్రెజర్ చేయలేదు, మేము ప్రజల సంక్షేమం కొరకు టీడీపీలో చేరామని చెప్పి 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లాబాయ్ అయితే స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మంజుతో భాష, టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. నమస్తే.